తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఒక్కొక్క స్టాల్లో ఒక్కో విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వాళ్ళకున్న ఇన్నోవేషన్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఎట్ ప్రజెంట్ మనం ఉన్న స్టాల్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించింది. సో దీనిలో చాలా వరకు ఇన్నోవేషన్స్ ఉన్నా కూడా ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా హ్యూమన్ డ్రోన్. సో ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. సో ఇది ఎవరు తయారు చేశారు ఏంటి అని వీళ్ళతోటే కలిసి మాట్లాడదాం. సో చెప్పండి బ్రదర్, సో ఇది ఎవరెవరు కలిసి తయారు చేశారు, సో ఇది ఎట్లా పనిచేస్తుంది, దీనివల్ల ఏంటి ఉపయోగాలు? సో ఇది ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో ఫ్యాకల్టీ, స్టాఫ్ అండ్ స్టూడెంట్ ముగ్గురు కొలాబరేషన్స్ తో డెవలప్ చేసిందనమాట. సో ఇది టీహాన్ అనే ఒక హబ్ ఉంది మా క్యాంపస్ లో, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ ఆటోనోమస్ నావిగేషన్. సో సెల్ఫ్ డ్రైవింగ్ ఫర్ ఏరియల్ అండ్ టెరెస్ట్రియల్ వెహికల్స్ పైన వర్క్ చేస్తారు వాళ్ళు. సో ఇదొక ప్యాసింజర్ మొబిలిటీ డ్రోన్ అనమాట. లైక్ నార్మల్ జస్ట్ మనం కూర్చొని వీ హ్యావ్ టు ఎంటర్ వేర్ వీ హ్యావ్ టు గెట్ డౌన్. సో అది మనల్ని అలాగే తీసుకెళ్తుంది. ఇప్పుడు 100 kgs పేలోడ్ కి టెస్ట్ చేశారు, సక్సెస్ఫుల్ గా అయింది. 200 kgs పేలోడ్ కి టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. లుక్స్ లైక్ హెలికాప్టర్ లాగా కనిపిస్తుంది మనకు. సో ఇది హ్యూమన్ డ్రోన్ అంటున్నారు కాబట్టి సో మనం దానిలో ఏమైనా తీసుకెళ్లొచ్చా, థింగ్స్ కానీ లేకపోతే మనతో పాటు థింగ్స్ కానీ ఏమైనా క్యారీ చేయొచ్చా? ఎమర్జెన్సీ టైంలో ఇది ఉపయోగపడుతుందా? సో ఎట్లా? ఎమర్జెన్సీ ప్రకారం అంటే యాజ్ లైక్ ఎయిర్ అంబులెన్స్, మనకి అంబులెన్స్ వెళ్ళాలి, ఒక విలేజ్ నుంచి వెళ్ళి సిటీకి వెళ్ళాలంటే మనకు ట్రాఫిక్ లో అరౌండ్ 2 hours 3 hours పడుతుంది. అలాంటి టైంలో నువ్వు ఈ డ్రోన్ యూజ్ చేసుకొని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes లో మీకు ఒక పేషెంట్ ని హాస్పిటల్ కి ఫాస్ట్ గా తీసుకెళ్లగలుగుతారు. ఎయిర్ అంబులెన్స్ లైక్ ఎయిర్ అంబులెన్స్. రైట్ నౌ వీఆర్ ప్లానింగ్ ఫర్ one person, then we are planning for 2 persons who can carry one patient and one doctor and the requirement of the ambulance requirement. మామూలుగా ఇప్పుడు ఈ ఎమర్జెన్సీగా వరదలు లాంటి వచ్చిన సమయాల్లో అక్కడ చిక్కుకున్న వారికి వాళ్ళకి ఫుడ్ అందించడం కానీ లేదా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం కానీ సో అట్లా హెల్ప్ అవుద్దా? ఇది అలా కూడా హెల్ప్ అవుతుంది. అలాగే హిమాలయస్ లో లోయర్ ఆల్టిట్యూడ్ టు హైయర్ ఆల్టిట్యూడ్స్ లెవెల్స్ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్స్ కోసం అవన్నిటికీ యూజ్ చేయొచ్చు, మల్టీపర్పస్. ఎప్పటి వరకు అందుబాటులోకి రాబోతుంది, ఏంటి ఎక్కడి వరకు వచ్చింది ఇప్పటి వరకు మీ R&D? 60 to 80% అయిపోయింది. వీఆర్ టెస్టింగ్ ఇన్ ద మల్టిపుల్ వెదర్ కండిషన్స్, రోడ్ కండిషన్స్. వీఆర్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్, సో వీఆర్ రిసాల్వింగ్ దట్ ఎవ్రీథింగ్, సైబర్ సెక్యూరిటీ. సో వీఆర్ డూయింగ్ దట్. చూస్తున్నాం కదా. సో ఈ హ్యూమన్ డ్రోన్ సో ప్రస్తుతానికైతే R&D స్టేజ్ లో ఉన్నదని చెప్తున్నారు. సో వీళ్ళు ఐఐటి నుంచి డిఫరెంట్ గా కొత్త ఇన్నోవేషన్స్ తోటి వస్తున్నారు. సో దీని గురించి చెప్పండి. సో ఇదేంటి, మనకు లుక్స్ లైక్ ఒక కార్ లాగా కనిపిస్తుంది, ఏంటి ఇదంతా? అవును, సో మా క్యాంపస్ లో ఒక 16-seater సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఉందన్నమాట. అది స్టూడెంట్స్ వాడుతూ ఉంటారు, లైక్ మెయిన్ గేట్ నుంచి హాస్టల్ సర్కిల్కి వెళ్ళడానికి అలాగా. సో ఇది దాని ప్రోటోటైప్ అనమాట. ఇది ఇప్పుడైతే లోవర్ స్పీడ్స్ లో వర్క్ అవుతుంది, లైక్ 15 to 25 km/h. ఇప్పుడు దీన్ని క్యాంపస్ లో హైయర్ స్పీడ్స్ కి టెస్ట్ చేస్తున్నారు, లైక్ 70 to 80 km. ఎట్లా పనిచేస్తుంది? ఎలక్ట్రికా ఎలా? యా, ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్.